ఆపరేషన్ ఖగార్ పై కేంద్రం కీలక నిర్ణయం. మార్చి 30న అమిత్ షా సంచలన ప్రకటన. మరి లొంగిపోని మావోయిస్టుల పరిస్థితి ఏంటి? మార్చి 31 తర్వాత కేంద్రం నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్ డెడ్ లైన్ దగ్గర పడింది. ఈ నెల 31 వరకు భారత్ ను మావోయిస్ట్ రహిత దేశంగా మార్చుతామంటూ ప్రకటించిన కేంద్రం ఈ ఆపరేషన్ ద్వారా మావోయిస్ట్ ఉద్యమాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అయితే 3 రోజుల్లో గడువు సమీపిస్తున్న వేళ ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల సంగతి ఏంటి? వారు లొంగిపోతారా లేదా అనేటువంటి సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిజాన్ని తుడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై లోక్సభలో కీలక చర్చ జరిపేందుకు కేంద్రం సిద్ధమైంది. దీంతో ఈ నెల 30న లోక్సభలో ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. లోక్సభ కార్యకలాపాల నిబంధన 193 ప్రకారం స్వల్పకాలిక చర్చ నిర్వహించాలని లోక్సభ సభ్యులు శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, బైరెడ్డి శబరి స్పీకర్ కు నోటీసులు ఇచ్చారు. వీరి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నటువంటి స్పీకర్ ఓం బిర్లా ఎల్లుండి చర్చ జరపనున్నట్లు సమాచారం ఇచ్చారు. దీంతో ఆపరేషన్ ఖగార్ మావోయిస్ట్ ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయబోతుందనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు 2024 జర్మనీలో ప్రారంభించినటువంటి ఆపరేషన్ ఖగార్ మావోయిస్టు పార్టీని పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ మొదలు పెట్టాక మునిపెన్నడూ లేని విధంగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు. పార్టీ ముఖ్య నేతలు చాలా మంది లొంగుబాటు బాట పట్టారు. ఈ క్రమంలో ఆపరేషన్ ఖగార్ డెడ్ లైన్ ముంచుకొస్తుండడంతో ఇంకా మిగిలినటువంటి మావోయిస్టుల పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మావోయిస్ట్ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పల్ల లక్ష్మణరావు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన చురుకైన నేత మిసిర్ బైస్రాతో పాటు మిగిలినటువంటి మావోయిస్ట్ కేడర్ సంగతి ఏంటనే డిస్కషన్ సైతం జరుగుతుంది. ఆపరేషన్ ఖగార్ డెడ్ లైన్ సమీపిస్తుండడంతో గణపతి సరెండర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ మేరకు ఆయన తెలంగాణ పోలీసులను సంప్రదించారని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందినట్లు ప్రచారం జరుగుతుంది. ఎల్లుండి లోక్సభలో చర్చకు ముందే ఏ క్షణంలోనైనా ఆయన లొంగుబాటు ఖాయమని సైతం వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బెస్రా, ఆయన అనుచరుల కోసం కోబ్రా దళాలు జార్ఖండ్లోని సరండా అటవీ ప్రాంతంలో 15,000 మంది సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ జవాన్లు వెతుకుతున్నారు. సరందా అడవి చుట్టూ ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఉండడంతో 3 రాష్ట్రాల బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఈ ప్రాంతంలో మిసిర్ బెస్రా, రాష్ట్ర కమిటీ నేత అసిం మండలతో పాటు 60 మంది మావోయిస్టున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే అటవీ ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల ఫోటోలతో పోస్టులను అతికించారు. అడవిలో వేట కొనసాగిస్తున్నటువంటి బలగాలు ఐఈడి మందు పాత్రలను నిర్వీర్యం చేస్తూ ముందుకు కదులుతున్నాయి. డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల జాడను వెతుకుతున్నారు. మరోవైపు సరందాలో ఉన్నటువంటి మావోయిస్టుల వద్ద AK-47, ఇన్సాస్ రైఫిళ్లు, గ్రెనేడ్ లాంచర్లు, పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మరి లోక్సభలో చర్చ జరిగేలోపు మిగిలిన మావోయిస్టులు లొంగిపోతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇక మిగిలింది కేవలం 3 రోజుల డెడ్ లైన్ మాత్రమే, 29, 30, 31. సో ఈ 3 రోజుల్లో మాత్రమే ఇక్కడ ఆపరేషన్ ఖగార్కి సంబంధించినటువంటి డెడ్ లైన్ అయితే ఉన్నది. అయితే ఈలోపు లొంగిపోయినటువంటి మావోయిస్టులందరూ కూడా ఈలోపు లొంగిపోవాలంటే ఇన్ కేస్ ఎక్కువగా మేజర్గా 29, 30 తేదీలలో ఎక్కువగా లొంగిపోయేటువంటి ఛాన్సులు అయితే ఉంటున్నాయి. డెడ్ లైన్ రోజు లేదంటే ఇన్ కేస్ పెద్ద ఎత్తున ఏదైనా కమాండర్లు ఎవరైనా లైక్ మావోయిస్టులో ముఖ్య నేతలైనటువంటి ఇప్పుడు గణపతి కానీ ఇలాంటి ఎవరైనా నేతలు ఎవరైనా ఉంటే వాళ్ళని ముఖ్యంగా మార్చి 31న వాళ్ళని అనౌన్స్ చేసి అంటే లొంగుబాటుకు గురి చేసి దాని తర్వాత ఇక మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దుతారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో గణపతి ద్వారా అనేక రకాలైనటువంటి కామెంట్స్ అయితే వినిపించాయి. ఎందుకు అంటే ఆల్రెడీ పోలీసుల దగ్గరే ఉన్నాడు, గణపతి సేఫ్ గానే ఉన్నాడు, అండ్ ఇక మార్చి 31న ఆయనని లొంగిపోయి నుంచి దాని తర్వాత ఇదే ఇక మావోయిస్ట్ రహిత దేశంగా మేము తీర్చిదిద్దాం, మిగిలినటువంటి ఒకే ఒక్క నేతని ఈరోజు లొంగిపోయారని కూడా ఇలాంటి రకరకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు గణపతి ఇప్పుడు ఏజ్ దాదాపు 70 సంవత్సరాల దగ్గర ఉన్నారని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈ టైంలో ఆయన ఏజ్ సహకరిస్తుందా, అసలు ఉన్నారా లేరా, ఎక్కడున్నారు ఏంటనేది కూడా చాలా వరకు తెలియదు. ఒకవేళ ఉంటే మాత్రం ఆబ్వియస్ గా లొంగిపోతేనేమో మార్చి 31 రోజు లొంగిపోవాలి, లేదంటే మాత్రం ఇక అజ్ఞాతంలోనే అలానే మిగిలిపోయేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని కూడా చాలా మంది ఎక్స్ మావోయిస్టులు అయితే కొంతమంది కామెంట్ చేస్తా ఉన్నారు. దీని మీద మాత్రం స్టిల్ ఇప్పటి వరకు కూడా
మార్చి 31 అనేది డెడ్ లైన్ గా సూచిస్తున్నటువంటి టైంలో ఇక మిగిలినటువంటి వాళ్ళు లైక్ మొన్న చూసుకున్నట్లయితే గతంలో పాపారావు లాంటి వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉంటారో దళ సభ్యులు అందరూ కూడా లొంగిపోతున్నారు. ఎప్పుడైతే దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఇలాంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లొంగిపోయిన తర్వాత వరుసగా సరెండర్లు జరుగుతూనే ఉన్నాయి. ఇక చేసేది ఏం లేదంటే ఈ పోరాటాలు కంప్లీట్ గా ప్రజా పోరాటాలలోకి వచ్చి చేస్తే తప్పితే ఇప్పుడు అడవిల బాటలో ఉండి చేస్తే ప్రయోజనం ఏమీ లేదంటూ కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో అందుకోసమనే ఇప్పుడు ఉన్నటువంటి లొంగిబాట్లు అన్ని కూడా మార్చి 31 డెడ్ లైన్ కాబట్టి ఈ 2 రోజుల్లో వస్తేనేమో వస్తాయి, లేదంటే మాత్రం ఇక మార్చి 31 తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అందరికీ తెలిసిందే. ఎన్కౌంటర్స్ కావచ్చు, లేకపోతే అరెస్టులు కావచ్చు, ఇలాంటి రకరకాలైనటువంటి చర్యలు ఉంటాయి. అందుకోసమనే ఈ లోపు లొంగిపోతే వాళ్ళకు పునరావాసాలు కల్పిస్తాం, చేసుకోవడానికి వృత్తుల్ని ఇవన్నీ కూడా పనులను కూడా కల్పించే విధంగా వాళ్ళకి ఆర్థిక సహాయాలు కూడా ప్రభుత్వాలు భరిస్తాయంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తా ఉన్నాయి. వీటిని విన్నటువంటి మావోయిస్టులు చాలా వరకు లొంగిపోయారు. మరి ఇక మిగిలినటువంటి వాళ్ళు కూడా లొంగిపోతే ఓకే, లేదంటే మాత్రం తరువాత పరిణామాలు అవి ఏ రేంజ్ లో ఉంటాయో తెలియాలంటే మాత్రం ఇక దాని తర్వాత మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రభుత్వాలు కూడా ఇక ఉన్నటువంటి డెడ్ లైన్ కూడా విధించింది అయిపోయినప్పటికీ వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా ఉండబోతుందో కూడా కొంచెం ఊహాజనితంగా లేదు అన్న కామెంట్స్ కూడా చాలా గట్టిగా అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి మార్చ్ 31 కు ఇంకొక 3 రోజుల డెడ్ లైన్ ఉంది. ఈ డెడ్ లైన్ లోపు లొంగిపోతారా లేదంటే అలానే ఉండిపోతారో తెలియాలంటే మరికొద్ది గంటలైతే వెయిట్ చేయాల్సిందే.